లోక్సభలో ఏం జరిగింది? రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్కు సుష్మా ఏమని స్పందించారు? ఆ డీటెయిల్స్ చూసి డిస్కషన్లోకి వెళదాం. లలిత్ మోదీ స్కామ్పై లోక్సభలో చర్చ. సుష్మకు 7 ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్. ప్రధానే జవాబు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్. సుష్మ తప్పు చేశారని వాదించిన కాంగ్రెస్. కాంగ్రెస్ తరపున ప్రశ్నలు సంధించిన మల్లికార్జున ఖర్గే. లలిత్ మోదీకి అనుచిత ప్రయోజనం. సుష్మ జవాబు సమ్మతం కాదని వాదన. తప్పు చెయ్యలేదని గట్టిగా వాదించిన సుష్మ. 7 ప్రశ్నలకు 7 సవాళ్లు విసిరిన సుష్మ. తప్పంతా గత ప్రభుత్వానిదేనని సుష్మ ఆరోపణ. రాజీవ్ గాంధీపై కూడా ఆరోపణలు. అండర్సన్ను దేశం నుంచి పంపించారన్న సుష్మ. అండర్సన్కు బదులుగా రాజీవ్ గాంధీ అమెరికాలో తన మిత్రుణ్ణి విడిపించుకున్నారని ఆరోపణ. చిదంబరంపై విమర్శలు సంధించిన సుష్మ. చిదంబరానిది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న సుష్మ. తన కూతురికి పైసా ముట్టలేదని వాదన. రహస్యంగా ఏ పని చెయ్యలేదని స్పష్టీకరణ. చాటుమాటు వ్యవహారాలన్నీ కాంగ్రెస్ వేనని ఆగ్రహం. సోనియాపై బీజేపీ సభ్యుల ఆరోపణలు. పోడియం ముందుకు దూసుకొచ్చిన సోనియా. లోక్సభలో తీవ్రస్థాయిలో గందరగోళం. చర్చ సందర్భంగా సభలో లేని ప్రధాని. లలిత్ గేట్ కారణంగా ఒక్కరోజు సాగని పార్లమెంటు సమావేశాలు. సుష్మ రాజీనామా చెయ్యాలని ఇన్నాళ్లు డిమాండ్ చేసిన కాంగ్రెస్. రేపటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన కాంగ్రెస్. చర్చకు సరేనని ఒప్పుకున్న కాంగ్రెస్. సుష్మ సమాధానం సందర్భంగా కాంగ్రెస్ నినాదాలు. ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య జవాబిచ్చిన సుష్మ. సుష్మ కుటుంబానికి లలిత్ మోదీ నుంచి డబ్బులందాయన్న రాహుల్. సభను ఎదుర్కొనే దమ్ము ప్రధానికి లేదన్న రాహుల్. ప్రభుత్వం తరపున జవాబు చెప్పిన అరుణ్ జైట్లీ. లోక్సభ వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియబోతున్నాయి. ఈసారి వర్షాకాల సమావేశాలు దాదాపుగా వృధా అయినట్టే. కాంగ్రెస్ పట్టుదల కారణంగా కాంగ్రెస్ లలిత్ గేట్ సంబంధించి సుష్మా స్వరాజ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చాలా కాలం కాలయాపన చేసింది సభా సమావేశాలు జరగకుండా. ఇవాళ 7 ప్రశ్నలు సంధించింది. అట్లాగే దానికి ఆ 7 ప్రశ్నలకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 7 సవాళ్లు విసిరారు. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈసారి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అట్లాగే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, పార్లమెంట్లో ఏం జరుగుతున్నది, ఏం జరగాలి? ఒక పక్క లలిత్ మోడీకి సుష్మా స్వరాజ్ ఏదో సాయం చేశారని చెప్పి కాంగ్రెస్ విరుచుపడుతూ ఉంటే, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, సోనియా గాంధీ దగ్గర నుంచి గతాన్నంతా తవ్విపోసింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ. 17 రోజుల సమావేశాల తీరుతెన్నులు చూస్తే ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా పార్లమెంటు యొక్క పని విధానం పైన ప్రజలకి విశ్వాసం కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రజల్లో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఒక నిర్వేదం, తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితికి ఈ సమావేశాల తీరుతెన్నులను పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. సార్, ఐపీఎల్ అనేటువంటిది ఒక పెద్ద కుంభకోణం. 700 కోట్ల రూపాయలే కావచ్చు, కానీ మొత్తం యువత ప్రజలు కూడా ఎంతో అభిమానించేటువంటి క్రికెట్ వ్యవస్థని, ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కుంభకోణం ఇది. ఆ కుంభకోణంలో ప్రధానమైనటువంటి నిందితుడు లలిత్ మోడీ. ఆయన ప్రధాన భాగస్వామి కుంభకోణంలో. ఆయన పాస్పోర్ట్ను సీజ్ చేయడం జరిగింది. ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిపోయి తలదాచుకుంటున్నాడు. ఆ వ్యక్తి భారతదేశ న్యాయ వ్యవస్థ ముందు వచ్చి
ముద్దాయిగా నిలబడాల్సినటువంటి వ్యక్తి. అతనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేసేటువంటి వైఖరి బీజేపీ ప్రభుత్వం లేదా విదేశాంగ మంత్రి తీసుకోవడం అనేటువంటిది తీవ్ర అభ్యంతరకరమైనటువంటిది. సరే, ఆయన సతీమణి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఆపరేషన్ చేసుకోవాలి, అందువల్ల భర్త సహకారం అవసరమని మానవతా దృష్టితో చేశామని చెప్పి ఒక ఏదో సర్దిపుచ్చుకునేటువంటి పద్ధతుల్లో సమాధానం చెప్పడం అది అంగీకరించబడేటువంటి సమాధానం కాదు. తీవ్రమైనటువంటి నేరారోపణలో కుంభకోణానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్న వ్యక్తి అతన్ని భారతదేశానికి తీసుకురావాల్సినటువంటి ఇది వదిలిపెట్టి లండన్ నుంచి పోర్చుగల్కి వెళ్ళడానికి అనుమతించేటువంటి పద్ధతుల్లో సిఫార్సు చేయడం అనేటువంటిది అభ్యంతరకరం. పోనీ దాని తర్వాత భారతదేశానికి వచ్చేటువంటి ముందు షరతుతో మళ్ళా తిరిగి ఇంగ్లాండ్కి కాదు భారతదేశానికి రావాలి, ఇక్కడ న్యాయ వ్యవస్థ ముందు మీరు మీ మీద ఉన్నటువంటి వాటిని ఎదుర్కోవాలి అని ఇప్పుడు ముంబై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇది చేసింది మాత్రం చాలా పెద్ద తప్పే. కానీ 1 రోజు 2 రోజులు పార్లమెంటును నిరసన తెలియజేయడం ద్వారా దేశ ప్రజల ముందు దాన్ని బహిర్గతం చేయడం అనేటువంటిది ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వర్తించినట్టుగా భావించవచ్చు. అది చేయాలి కూడా. కానీ 17 రోజుల పాటు దాన్ని కొనసాగించి ఇవాళ భారతదేశంలో ఉదాహరణకు తీసుకోండి, పంజాబ్లో ఉగ్రవాదులు దాడి చేశారు, అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో కరువు ఇవాళ ముంచుకొస్తూ ఉంది. ముంబై లాంటి ప్రాంతంలో వరదలు ముంచుకొచ్చినాయి. మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు చూస్తే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామనేది ఇవాళ మోసగించేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజల్లో భావన బలపడుతున్నది. ఏంటి భవిష్యత్ అనేటువంటి ఆందోళన. ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇలాంటి అనేక సమస్యలు పార్లమెంటు వేదికగా చర్చించాల్సినటువంటి అనేక సమస్యలు ఉంటే వాటిపైన ఏమాత్రం దృష్టి సారించడానికి అవకాశం లేకుండా, సమయం కేటాయించడానికి వీలు లేకుండా 17 రోజుల పాటు ఒకే సమస్య పైన, సమస్య తీవ్రమైందే, ప్రజల కోర్టు ముందుకు తీసుకెళ్లాల్సిందే. కానీ పార్లమెంట్ ఒక్కటే వేదిక కాదు, పార్లమెంట్లో దాన్ని చర్చించాలి, దాని మీద తీవ్రమైనటువంటి నిరసన తెలియజేయాల్సిందే. 2 రోజులు 3 రోజులు 4 రోజులు, కానీ 17 రోజులు కొనసాగించాల్సినటువంటి సమస్య ఇది. మిగిలిన సమస్యలేంటి, జాతి సమస్యలేంటి, ప్రజల సమస్యలేంటి, ఈరోజు వాటిని చర్చించేటువంటి అవకాశం కోల్పోయారు కదా. చట్టసభల్లో చర్చించి చర్యలు తీసుకోవాల్సినటువంటి కాలం, పుణ్యకాలం దాటిపోయింది కదా, రేపు ఒక్కరోజే మిగిలింది కదా. లక్ష్మీనారాయణ గారు, కానీ వాళ్ళ పార్లమెంట్లో అరుణ్ జైట్లీ ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ మాట చెప్పినారు, అసలు లలిత్ మోదీని కాపాడింది ఎవరు? రెడ్ కార్నర్ నోటీస్, బ్లూ కార్నర్ నోటీస్, లైట్ బ్లూ కార్నర్ నోటీస్ని ఆయన వివరించి చివరికి లలిత్ మోడీకి లైట్ బ్లూ కార్నర్ నోటీస్ మాత్రం ఇష్యూ చేసిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని వాళ్ళు ఎట్లా ప్రశ్నిస్తారు? అందులో ఏమాత్రం విషమంతు అనుమానం లేదు. ఐపీఎల్ కుంభకోణం జరిగింది యూపీఏ పాలన ఉన్నప్పుడు. కాంగ్రెస్ అతను లలిత్ మోడీ కూడా రాజీవ్ శుక్లా కాంగ్రెస్ నాయకుడి పేరు, కాంగ్రెస్ కు నైతికమైన వస్తున్నా ఆయన లలిత్ మోడీ రాజీవ్ శుక్లా పేరు కూడా చెప్పాడు, కాంగ్రెస్ నాయకుడే. అలాగే బీజేపీ వాళ్ళు సుందరా రాజా గారి ప్రస్తావన, ఆమె కుమారుడి ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం, లేకపోతే సుష్మా స్వరాజ్ గారి మాటను వినియోగించుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటి అంటే చర్చ జరిగితే, పార్లమెంటు వేదికగా చర్చ జరుగుంటే, లోతుగా ఆ కుంభకోణానికి పూర్వపరాలన్నిటి చర్చ జరుగుంటే బీజేపీ పాత్ర ఎంత, కాంగ్రెస్ పాత్ర ఎంత, ఎవడెంత వరకు లోతుగా ఇన్వాల్వ్ అయినారు. ఈరోజు చర్చ జరగకపోవడం వల్ల ఆ కుంభకోణంలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు బయటికి రాలేదు, బీజేపీ వాళ్ళు బయటికి రాలేదు. దేశం పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి ఇతర సమస్యలు చర్చించాల్సినటువంటి దాన్ని కోల్పోయారు. ఏతావాత ఈరోజు పార్లమెంటు మీద, దాని పని విధానం పైన ప్రజలకు విశ్వాసం సడలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే లక్ష్మణ్ గారు, మనం శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాం. శ్రీధర్ రెడ్డి గారు, ప్రధానమంత్రి వచ్చి లోక్సభలో మాట్లాడింటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు, ఇన్ని రోజులు సమయం వృధా అయి ఉండేది కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజమే, కాంగ్రెస్ పార్టీ కొంచెం అతి చేసింది, పట్టుబట్టింది. సుష్మా స్వరాజ్ రాజీనామా మీద పట్టుబట్టి చాలా రోజులు కాలయాపన చేసింది. చివరికి దిగొచ్చి చర్చ జరుగుతుంటే ఆ చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. సాక్షాత్ సోనియా గాంధీ గారిని చూసినాం ఇవాళ. మరి హావభావాలు, వారు వ్యవహరించిన తీరు చూసినప్పుడు బహుశా రాజకీయాల్లోకి వచ్చినాక ఇప్పటివరకు ఇట్లాంటి మూడ్లో ఎప్పుడు కనిపించలేదు పార్లమెంట్లో.
అట్లాంటిది ప్రధానమంత్రి మాట్లాడుంటే కొంత సబ్సైడ్ అయి ఉండేది కదా, ఇతర ప్రజా ప్రయోజన సమస్యలు అంశాలు చర్చకు వచ్చి ఉండేవి కదా. అట్లా రాకుండా చేయడంలో అధికార పార్టీ బాధ్యత కూడా ఉందనుకోవాలి కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైనా సమాధానం చెప్పే కంటే ముందు పార్లమెంట్లో మీరు చర్చకైతే అవకాశం ఇవ్వాల్సినట్టు అవసరం ఉండే కదా. లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు లేదా మిగతా దేశం అంతా మాట్లాడుతున్నట్టు 17 రోజుల పాటు ఈ సమస్యను ఒకటే సమస్యను మీరు సాగదీస్తూ మీరు ఆ విజువల్స్ చూస్తే ఎంత అసహ్యకరంగా ఎంత దిగజారుడుతనంగా కనబడతా ఉందంటే కనీసం వాళ్ళైనా ఒకళ్ళు మాట్లాడి స్పీకర్ గారి గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సింపుల్గా ఒకటి నిర్ణయించుకొని వచ్చారు, పార్లమెంటులో ఏం బిజినెస్ జరగకూడదు, జిఎస్టీ బిల్లులు లాంటివి కానీ ఇంకా పెండింగ్లో ఉన్న మిగతా 15 బిల్లుల్లో ఏవి కూడా పాస్ కాకూడదు, దేశానికి మంచి జరగకూడదు, జాతి ప్రయోజనాలు మాకు అక్కర్లేదు. ఏ విధంగానైనా కానీ ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ గారిని హైలైట్ చేసుకోవడము, ఆయన ఒక సమర్థుడైన నాయకుడు, మన అధికార పక్షాన్ని ధీటుగా ఆయన నాయకత్వంలో మేము ఎదుర్కొన్నామనేటువంటి ఒక కల్పన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇవ్వడం కోసం చేసిన ప్రయత్నం కనబడుతోంది. సోనియా గాంధీ గారు వెళ్ళకపోయి మాట్లాడటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఫ్రస్ట్రేషన్కి అది ఇంకా పీక్ పాయింట్, అసహనానికి పరాకాష్ట. ఇంతకంటే దిగజాడుతాను ఇంకోటి ఏముంటుంది? మోడీ గేట్ అనాలంటాం, అది లలిత్ మోడీ ఆయన పేరైతే మోడీ గారి పేరు అంటే ప్రధానమంత్రి గారి పేరుతో అది సర్నేమ్ వచ్చిందని చెప్పి మోడీ గేట్ అనడం ద్వారా దేశ ప్రజలను తప్పుపట్టించాలనుకోవడం, ఇంతకంటే నైతికంగా ఇంకేం దిగజారిపోతారు కాంగ్రెస్ పార్టీ. అందుకని వాళ్ళ దేశ ప్రజలందరూ ఒక మాట ఏమనుకుంటారంటే వీళ్ళకి 44 సీట్లను ఎందుకు ఇచ్చినాము, ఓ 4-2 సీట్లు వచ్చి ఈ దరిద్రం దేశాన్ని బట్టేది కాదు. ఇవాళ జిఎస్టీ బిల్ అనేది మొత్తం ఎంటైర్ భారతదేశంలో పన్నుల సంస్కరణల విషయంలో అతిపెద్ద మార్పు రాబోతోంది. రాష్ట్రాలకు దేశానికి ఖజానాకు పెద్ద మొత్తాన మనకు లాభం చేకూరబోతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక పెద్ద పెనుమార్పు కాబోతుంది. దాని గురించి మాట్లాడదామంటే మీరు సిద్ధంగా లేరు. సుష్మా స్వరాజ్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడాలంటున్నారు కదా, మీరు ఎవరి మీద అయితే మీరు నిందలు ఆరోపణలు చేశారో ప్రస్తుతం ముందైతే వారి యొక్క వాదన వినండి. అసలు ఏ బేసిస్ మీద ఏ లా ప్రకారము ఏ విషయం మీద ఇవాళ ఏదైతే మీరు చర్చకు చలో ముందుకెళ్దామని చెప్పేసి అన్నారో డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అప్పుడు మీరు ఇదే అవకాశం ప్రభుత్వానికి ఇచ్చుంటే సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన తర్వాత జైట్లీ గారు మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు మాట్లాడేవారేమో. మీకు యువర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్. ఇప్పటికైనా రేపు సమయం ఉన్నది ప్రధానమంత్రి మాట్లాడాలి. లెట్ us wait and see what will happen. కాకపోతే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి ఏముంది? వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత మన సభలో తర్వాత మీరు ఎందుకు పారిపోయినారు? ఓటింగ్ జరిగే సమయంలో మీరు ఎందుకు అక్కడ లేరు? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి? మీరు వినటానికి సిద్ధంగా లేరు, మీరు నిద్ర నటిస్తూ ఉన్నారు. మీరు వినటానికి సిద్ధంగా లేకపోతే సుష్మా స్వరాజ్ గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, ఇంకెవరు మాట్లాడినా వారు కూడా మీకు కొన్ని ప్రశ్నలు వేశారు. చిదంబరం గారి కొడుకు విషయంలో కానీ ఎయిర్సెల్ మ్యాక్సిస్ కుంభకోణంలో ఆయన పేరుంది. చిదంబరం ఎన్నడూ కూడా రాజీనామా చేయలేక క్షమాపణ చెప్పలేదు. అంతకుముందు ఆండర్సన్ గురించి కానీ ఒట్టావియో కత్రోజు గురించి కానీ అనేకమైన యూరోపియన్ లింక్స్ గురించి కానీ లేకపోతే వాద్రా గారి భూకుంభకోణం గురించి మాట్లాడినప్పుడు కానీ మీరు కనీసం మంత్రి పదవి మాట దేవుడెరుగు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కానీ ఒక్కసారి రాజీనామా చేసి మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి మీ మీద క్లీన్ చిట్ ఉంది మీ కుటుంబం మీద చెప్పుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా చూసినా ఏ స్థాయిలో చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే నైతిక హక్కు ఎక్కడ మీకు ఏ కేసు ప్రకారం మీరు అడుగుతూ ఉన్నారు? మీరు ఆమెకు డబ్బులు ఇచ్చారు లలిత్ మోడీ, ఎక్కడిచ్చారు, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఏ సందర్భంగా ఇచ్చారు? మీ మంత్రులది మీటింగ్ పెడితే క్యాబినెట్లో తక్కువ జైల్లో జనాలు ఎక్కువ ఉండే, ఇక్కడ అటువంటి పరిస్థితి ఉందా? వసుంధరా సింధే గారు మేము మాట్లాడారు, చేతులు కాల్చుకున్నారు. మేము డెమోక్రటిక్ గా ఉన్నాం కాబట్టి మా మంత్రులైనా సరే జైలుకు పంపే పరిస్థితి ఇవాళ పని చేయడం లేదు, మీరు కాపాడుతున్నారు అంటున్నారు. కాగ్ కానివ్వండి ఇంకో సంస్థలు కానీ మొట్టికాయలు ముట్టిన తర్వాత కోర్టులు కేసులు పెట్టమన్న తర్వాత ఛార్జ్ షీట్ లేకపోతే సిబిఐని కూడా తప్పుపట్టిన తర్వాత కేసులు వేస్తే జైల్లోకి పోయినారు. ఓకే, ఇంత కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనక్కిపోయింది చివరి 2 రోజుల్లో అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సరుకు లేదు, వ్యవహారం లేదు కాబట్టి షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తప్పిదం చేసింది అనుకోవాలి. ముందు చాలా ఉద్ధృతంగా రాజీనామాలతో మొదలుపెట్టింది. ఓ పక్క లలిత్ మోదీ స్కాండల్లో సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలన్నారు, వ్యాపం స్కాండల్లో శివరాజ్ చౌహాన్ రాజీనామా చేయాలన్నారు, వసుంధరా రాజే రాజీనామా చేయాలన్నారు. కనీసం ఒక 4-5 రాజీనామాల డిమాండ్తో మొదలుపెట్టి 16-17 రోజుల పాటు సభను స్టాల్ చేసి చివరికి రాజీనామాల డిమాండ్ను వదిలేసి చర్చకు సిద్ధపడి చర్చలో కూడా పాల్గొన్నట్టు లేదు, చర్చ మధ్యలో వెళ్ళిపోయారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తప్పటడుగులు వేసింది అనుకోవాలి. మనం అంత మరి ఆ అభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే
రేపు ఒక్కరోజే సమావేశాలు మిగిలాయి. సమావేశాలకు ముందు రోజు చర్చకు స్పీకర్ అనుమతించిన దాన్ని వాళ్ళు ముందు పట్టుబట్టారు. క్వశ్చన్ అవర్ తర్వాత అంటే క్వశ్చన్ అవర్ తర్వాత కదా వెంటనే వాయిదా పడి తర్వాత మళ్ళీ ఇది చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గే గారు మాట్లాడుతూ అన్ని విషయాలు మొదలుకొని వసుంధర రాజే గారు సుష్మా అందరూ వాళ్ళు ఏదైతే డిమాండ్ పెడుతూ వచ్చారో వాటిని పునరుద్ఘాటించారు. వాటినేమి డైల్యూట్ చేసి మాట్లాడినట్టుగా నాకేం కనిపించలేదు. కానీ దాని తర్వాత సహజంగానే ప్రధానమంత్రి రావాలని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి చర్చను కొనసాగిస్తూనే ఆమెను సుష్మా స్వరాజ్ గారు కాదు మాట్లాడాల్సింది, ప్రధానమంత్రి రావాలని దాని మీద ఇది చేశారు. ఏదో కామెంటు సోనియా గాంధీ గారి మీద బీజేపీ ఒక పార్లమెంట్ సభ్యుడు చేయడంతో అల్లరి మొదలైంది. సరే వాకౌట్ చేసినట్టు మనం గమనిస్తున్నాం. ఒకటేంటంటే ఇక్కడ ఇన్ని రోజులు అత్యంత వివాదాస్పదమైనటువంటి సమస్య 17 రోజులు పార్లమెంట్ సమావేశాలను విలువైన సమావేశాలను వృధా చేసినటువంటి ఆ సమస్య పైన చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు లేకపోవడం పార్లమెంటును అగౌరవపరిచినట్టుగా భావించాలి. ఎందుకంటే అనేక ముఖ్యమైనటువంటి మిత్రులు చెప్పినట్టు జీఎస్టీ లాంటి ఇతర అనేక సమస్యలు, అది కూడా దేశ ప్రయోజనాలతో రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడినటువంటి సమస్య, తీవ్రంగా లోతుగా చర్చించాల్సిందే. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆమోదించగలిగినది కూడా కాదు. అలాంటి సమస్యలు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించినటువంటి ప్రధానమంత్రి గారు ఎందుకు ఈ సమస్యను త్వరితగతిన క్లించ్ చేసుకొని బయటపడి ఇతర సమస్యలపైన పార్లమెంటు దృష్టి సారించేటట్టుగా ఏర్పాటు చేయలేకపోయారు? చర్చ సందర్భంలో ఎందుకు లేకుండా పోయారు? ఇవాళ ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికే అవకాశం ఇవ్వడం ద్వారా సహజంగానే ప్రతిపక్షం దేనికోసం అయితే పట్టుబడుతుందో వాళ్ళు దాన్ని అహంభావంతో తీసుకోవచ్చు, ఇంకోటిగా తీసుకోవచ్చు. కామెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అల్లరి మొదలైంది. చర్చ సాఫీగా జరగలేదు. ఇది ఈ రోజుతో అయిపోయిందని ఏదో తూతుగా అక్కడ వాయిస్ ఓటుతో అయిపోయింది, తీర్మానం తిరస్కరించబడిందని వీళ్ళు ప్రకటించుకోవాలి. కానీ ఒక దశలో స్పీకర్ చెప్పారు 40 మంది 400 మందిని మాట్లాడకుండా చేస్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం? ఇది మీరు ఆ మాట అన్నందుకు అది సీరియస్గా తీసుకోవాల్సిందే. నేను అందుకనే పార్లమెంటు పని విధానం పైన ప్రజలకు అవిశ్వాసం కలుగుతున్నదని. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకోండి. ఇక్కడ ఒక సమస్య పైన జరిగినప్పుడు శాసనసభ్యులు కొంతమందిని సస్పెండ్ చేసినప్పుడు తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు 2-3 రోజుల తర్వాతనే మళ్ళా ప్రధాన ప్రతిపక్షం మొత్తం బైకాట్ చేస్తానన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళా పునరాలోచించుకొని సభకు అటెండ్ అయ్యి సమస్యల పైన చర్చలో పాల్గొనడం జరిగింది. అది ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని మనం ఎవరు చేసిన దాన్ని గమనించాలి. కానీ ఒక శాసనసభ అలాంటి పని చేస్తుంటే పార్లమెంట్లో అలాంటి అవకాశం కల్పించుకోకపోవడం అనేటువంటిది మనం ఏ విధంగా చూడాలి? అందువల్ల పాలకపక్షం దీంట్లో ముద్దాయిగానే మనం చూడాలి. పార్లమెంటు పని చేయకుండా పోవడానికి ప్రధాన ప్రతిపక్షం యొక్క వైఖరి కూడా దానికి రెండు ఇసుక తక్కడ పేడ తక్కడ అన్నట్టుగానే ప్రజలు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీసం రేపైనా జరుగుతుందా? ఈ రోజు పోయినటువంటి వాళ్ళు వాకౌట్ చేసిపోయినటువంటి పరిస్థితి, మూజువాడిని వాటితో ఆ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి చూస్తే, రాజ్యసభలో జరిగినటువంటి ఘటనలు చూస్తే రేపు కూడా సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఏం కనిపించడం లేదు. అంటే మొత్తం సమావేశాలన్నీ కూడా బుగ్గిపాలైపోయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణ గారు చెప్పే తీరట్లుందంటే సభా వ్యవహారాలు సజావుగా జరగడానికి నిజానికి అంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సరే, కాంగ్రెస్ ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సభ జరగని వాళ్ళు తెలుసుకోలేదని మీరు చెప్తున్నారు. కానీ ఒక్కసారి ప్రధానమంత్రి కనుక జోక్యం చేసుకుని ఉంటే, ప్రధానమంత్రి ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని. ఇప్పుడు అదొక ఊహాగానం. ఒకటి ఏంటంటే ఊహాగానం ఎట్లా అవుతుంది? ప్రధానమంత్రి రాలేదు. లక్ష్మీనారాయణ గారు చెప్పే ప్రధానమంత్రి రాలేదు అనేది ఫ్యాక్ట్. శ్రీధర్ రెడ్డి గారు ఊహాగానం ఎట్లా అవుతుంది? ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్. యాక్చువల్గా వారు చెప్పే పాయింట్ ఒకటి నేను ప్రస్తావిస్తాను. వారు ఏమన్నారు, మనం ఇక్కడ అధికార పక్షాన్ని కూడా ముద్దాయిగా చూడాల్సిన అవసరం ఉంది. ఎట్లుందంటే వచ్చినవాడు లైట్ లేకుండా వచ్చిండని ఎస్ఐ గారు చాలా రాసింది అనుకోండి, వాడైతే లైట్ లేకుండా వచ్చింది కానీ ఎస్ఐ గారు కూడా తప్పే చాలా లేకుండా రాసేది లేకుండా అంటే నేనేమన్నా అంటే అక్కడ ప్రభుత్వం స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వారు సస్పెండ్ చేయాలని. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఉదాహరణలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చి మేము సభలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తించి వారు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళని బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది మీరు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంటే, చర్చను సజావుగా నడపడానికి లేకపోతే పార్లమెంటు సజావుగా జరగడానికి సహకరించడానికి మీరు సిద్ధంగా ఉంటే మేము వాపస్ తీసుకుంటాం సస్పెన్షన్ అని చెప్పేసి ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. మీరు ముందుకు రాలేదు అంటే మీ ఉద్దేశం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సభ నడవాలని లేదు, ఏదో రకంగా మనం గొడవ చేయాలి, ఈ విషయాన్ని మనం హైలైట్ చేయాలని. కానీ ఈ గొడవలో మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు వ్యూహాత్మక తప్పిదం చేసిందా, మరొక దేశ ప్రజల ముందు మాత్రం దోషిగా నిలబడింది.
రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రధాని గారికి పార్లమెంట్కు దమ్ము లేదు. మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి వ్యక్తికి నేను ఏమన్నా పార్లమెంట్లో మీకు ప్రతిపక్ష హోదా లేచినటువంటి వ్యక్తి ఆయన. లెర్నింగ్ రాదర్ యూ నీడ్ టు అమెండ్ హిస్ మేనరిజమ్స్. నేనేమంటున్నా అంటే అసలు మీకు మొత్తానికే భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి గురించి మీరు దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక 2 నెలలు పార్లమెంట్లో లేని సంగతి మర్చిపోయారు, అసలు గుర్తుపెట్టడం. కాబట్టి నేను రాహుల్ గాంధీ ఇంకో మాట కూడా అన్నాడు, నరేంద్ర మోడీని ప్రచారం జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచార సమయంలో చాలా గట్టివాడు అనుకున్నాను నేను అన్నాడు. ఇప్పుడు ఆయన గట్టివాడు అనుకున్నారా, దేశ ప్రజలు గట్టివాడు అనుకున్నారా? ఫలితాలు చూసిన తర్వాత ప్రజలు రాహుల్ గాంధీ గారిని ఏమనుకున్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏమనుకున్నారు, నరేంద్ర మోడీ గారిని ఏమనుకున్నారు, ప్రపంచం ఏమనుకుంటుందో మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి అదే చెప్పారు. అందుకనే వారు ఏమన్నారు, మా అరుణ్ జైట్లీ గారు ఈయన విజ్ఞానం లేని మేధావి చెప్పింది అందుకే. ఈ నెవర్ అండర్స్టాండ్స్ ది యాక్చువల్ థింగ్స్ ఆఫ్ ఇట్. ఆయనకు రాజకీయం ఇంకా అర్థం కానంటుంది బహుశా. ఇవాళ బలమైనటువంటి ప్రధాని అని చెప్పేసి అంతర్జాతీయంగా మనం వేణుల్లో పొగుడుతూ ఉంటే మీరు ఇంకా కూడా జ్ఞానం లేని వాళ్ళు మేధావులు ఎట్లా అవుతారు? అరుణ్ జైట్లీ చెప్పాలి. జ్ఞానం లేని మేధావి, నీళ్లు లేని కుండ లాంటి వాడు. నేను చెప్తా ఉన్నాను. లెట్ us take another break and come back.